దేవునికున్న లక్షణాలు మనకు ఉండాలా, యేసు ప్రభుకున్న లక్షణాలు మనకు ఉండాలా. ఈ మతంలో ఉన్న వారు ఏం చేస్తారు తెలుసా? వారు పరలోకానికి వెళ్ళరు, వెళ్ళేవారిని పంపించరు. కాబట్టి దయచేసి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? మతంలో ఉన్నావా, మార్గంలో ఉన్నావా? ఏది మతమా మార్గమా? మనం మార్గంలో ఉన్నాం. మార్గం ఏం బోధిస్తుంది? ఏమండి, మార్గం ఏం బోధిస్తుంది? ఆ మార్గం ఏమై ఉంది తెలుసా? రక్షణ మార్గమై ఉంది. చదువుకుందాం చివరిగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 17వ వచనం. ఆమె ఆ పౌలును మమ్మును వెంబడించి, ఈ మనిషి సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారు అని కేకలు చెప్పాను. ఎవరిమే చెప్పండి? భూతోన దయ్యం పట్టిన ఒక అమ్మాయి. ఒక గ్రామానికి పౌలు సువార్త చెప్పలేకపోతే ఆ దయ్యం వీరి గురించి సాక్ష్యం చెప్పింది. వీరేమనొద్దండి దయచేసి, వీరే మార్గాన్ని బోధిస్తున్నారంట? రక్షణ మార్గం, క్రీస్తు మార్గము రక్షణ మార్గం. మార్గంలో అందరూ కూడా రక్షింపబడతారు, మతంలో అందరూ శిక్షింపబడతారు. కాబట్టి మతంలో ఉన్నావా, మార్గంలో ఉన్నావా? ఎప్పటికైనా కళ్ళు తెరుచుకొని మార్గంలోకి రండి. ఆ మార్గం మిమ్మల్ని ముక్తి మార్గానికి చేరుస్తుంది, స్వర్గానికి తీసుకెళ్తుంది. ఆ స్వర్గంలో దేవుడు ఉంటాడు, మనందరినీ కూడా సంతోషపెడతారు. అక్కడ మనమందరం కూడా కలుసుకుని ఆనందంతో సంతోషం ఉండగలుగుతాం. మార్గంలో ఉంటే ఏమండి, జాగ్రత్త నడుచుకో. ఎలా నడుచుకుంటున్నావు? మతంలో ఉంటే మార్గంలోకి రండి.